చెడు కలలు చూస్తే ఏం చేయాలి? కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు వారికి చెడు కలలు వస్తుంటాయి. మరికొంతమందికి భయంకరమైనటువంటి కలలు వస్తుంటాయి. నిద్రలో భయపడతారు కూడా, అలాంటి కలలు వస్తుంటాయి. అలాంటి తరుణంలో మనం ఏం చేయాలి? చెడు కలలు ఎందుకు వస్తాయి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖించారు. మనిషికి వచ్చేటటువంటి కలలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మంచి కలలు, ఇవి అల్లాహ్ తరపు నుండి వస్తాయి. రెండవది చెడు కలలు, ఇవి శైతాన్ తరపు నుండి వస్తాయి. మూడవది మనిషి ఆలోచనలను బట్టి అతనికి కలలు వస్తుంటాయి. అతని ఆలోచన ఎలా ఉంటుందో అలాంటి స్వప్నాన్ని అతడు రాత్రి చూస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2263. ఈ హదీసులో చెప్పబడినటువంటి మూడవ విషయం ఏంటంటే, మనిషికి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి కలలే అతనికి వస్తుంటాయి. ఉదాహరణకి ఒక దొంగకు పోలీస్ అంటే చాలా భయము. ఇతడు దొంగతనం చేస్తున్నాడు, అదేవిధంగా పోలీసు నన్ను ఎక్కడ పట్టుకుంటాడు అనే భయంతోనే ఇతడు ఉన్నాడు. కాబట్టి అదే ఆలోచనతో పడుకుంటే అతనికి అదే స్వప్నం వస్తుంది. పోలీసు వచ్చి ఇతన్ని పట్టుకున్నటువంటి కలను అతడు చూస్తుంటాడు. అదేవిధంగా మరో వ్యక్తి ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తికి శత్రువులు ఉన్నారు, అతనికి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది అన్న విషయం కూడా అతనికి తెలిసింది. అప్పుడు అదే ఆలోచనతో శత్రువులు వచ్చి నన్ను కత్తితో పొడిచి చంపేస్తారేమో అనే ఆలోచనతో అతడు పడుకున్నట్లయితే అతనికి అదే స్వప్నం వస్తుంది. ఎవరో శత్రువులు వచ్చేసి అతన్ని కత్తితో పొడుచుతున్నట్లుగా, అతడు బాధపడుతున్నట్లుగా అలాంటి స్వప్నమే అతడు చూస్తాడు. మరో ఉదాహరణ చూసినట్లయితే, ఒక వ్యక్తి తెల్లవారుజామున 6 గంటలకి అతనికి ఫ్లైట్ ఉంది. అతడు అలారం పెట్టుకున్నాడు. 3 గంటలకే అతడు నిద్ర మేల్కొని అతడు ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అయితే అతడు ఏ విధంగా భయపడుతున్నాడు అంటే, ఒకవేళ ఈ యొక్క ఫ్లైట్ మిస్ అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను పడుకుంటే నా అలారం మోగుతుందో లేదో అనే ఆలోచనతోనే అతడు పడుకుంటాడు. కాబట్టి ఆ 3 గంటల కంటే ముందే కొన్ని సందర్భాల్లో మేల్కొని అలారం చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ నిద్రలో ఉన్నట్లయితే అతనికి ఆ ఫ్లైట్ మిస్ అయిపోయినట్లుగా, అతడికి అలారం మోగినప్పటికీ అతడు నిద్ర మేల్కొనలేదు అన్నట్లుగా ఈ విధంగా స్వప్నం చూడడం అనేది సర్వసాధారణమే. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో అలాంటి స్వప్నాన్నే అతడు చూస్తూ ఉంటాడు. ఇక ఈ హదీస్లోని చెడు కలలు అనేవి శైతాన్ తరపు నుండి వస్తాయని మనం తెలుసుకున్నాం కదా. ఈ చెడు కలలు వస్తే మనం ఏం చేయాలి? సహీ ముస్లిం హదీస్ నంబర్ 5903 ప్రకారంగా ఎవరైనా నిద్రలో చెడు కల చూస్తే ఆ చెడు కల గురించి ఇతరులకు ఎవ్వరికి కూడా చర్చించకూడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5747లో కూడా చెడు కల చూస్తే మీరు ఎవరి ముందు కూడా ప్రస్తావన చేయకూడదు అని ఈ హదీస్లో మీరు చూడవచ్చు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 7045 ప్రకారంగా చెడు కలలు అనేవి శైతాన్ తరపు నుండి వస్తాయి. కాబట్టి ఎవరైనా నిద్రలో చెడు కల చూసినట్లయితే అతను ఎడమ వైపు మరలి 3 సార్లు అతడు ఉమ్మాలి. ఉమ్మాలి అంటే ఒక పెద్దగా ఉమ్మడం కాదు, కేవలం తుంపిళ్ళు పడేలా చిన్నగా అతను ఉమ్మాలి. ఆ తర్వాత అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అంటే నేను దుష్ట శైతాను కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నానని ఈ విధంగా అతడు చదవాలి. అయితే ఈ హదీస్ను మీరు సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 5747లో కూడా మీరు చూడవచ్చు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2311 ప్రకారంగా ఎవరైతే పడుకునే ముందు ఐతల్ కుర్సీ చదివి పడుకుంటారో వారికి శైతాన్ ఎలాంటి నష్టాన్ని చేకూర్చజాలడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా పడుకునే ముందు వజు చేసుకొని ఐతల్ కుర్సీ చదివి పడుకున్నట్లయితే అతనికి కలలో ఇలాంటి చెడు కలలు అనేవి రావు. శైతాను కూడా అతనికి ఎలాంటి నష్టం చేకూర్చజాలడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే సోదర సోదరీమణులారా, మనం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ముందు వజూ చేసుకోవాలి. ఆ తర్వాత ఖురాన్లోని సూరే ఇఖ్లాస్, సూరే నాజ్, సూరే ఫలక్, ఆ తర్వాత ఐతల్ కుర్సీ, ఆ తర్వాత సూరే బఖరాలోని చివరి ఆయతులు పఠించాలి. అంటే సూరే బఖరా నంబర్ 2 ఆయత 284, 285, 286 ఈ 3 వాక్యాల్ని తప్పనిసరిగా మనం పఠించి పడుకున్నట్లయితే శైతాన్ మనకు ఎలాంటి కీడు కలిగించలేడు. మనం అల్లాహ్ యొక్క శరణులో ఉంటాము, అల్లాహ్ యొక్క సంరక్షణలో మనం ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ బేసిక్గా ఉన్నటువంటి ఈ సూరాలు చదివి పడుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చెడు కళలకు మనం దూరంగా ఉంటాము. అదేవిధంగా భయంకరమైనటువంటి కళలు కూడా మనం దూరంగా ఉంటాము. అల్లాహ్ యొక్క సంరక్షణలో మనం ఉంటాము. శైతాను మనకు ఎలాంటి కీడు కలిగించలేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి
అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.